అనుకున్నాడు. మళ్ళా నువ్వు ధర్మకర్త వేస్తావు, నువ్వు ఎలా అనుకుంటావయ్యా? బాబా ఆజ్ఞ లేకపోతే ఆకైనా కదలదన్నావే, సత్యత్రులు చదివావే, ఆకైనా కదలనప్పుడు శాలువా ఎక్కడి నుంచి వస్తుంది నీకు? కాబట్టి శాలువా వచ్చిందంటే బాబా వారు ఇచ్చారు, తలకాయ వంచాల్సిందే, నువ్వు అసలు నువ్వు ఉంచేదే, నువ్వు వంచాల్సిందే తప్పదనమాట. కాబట్టి గిన్నెడు మజ్జిగ ఏం చెప్తుందంటే అవకాశం వస్తే ఉపయోగించుకోవచ్చు. అమ్మా ఈరోజు సత్సంగం ఉంది, వస్తావా? గిన్నెడు మజ్జిగ. రేపు సత్సంగానికి ఉంటానో ఉండను, ఇంకా నిజంగా చెప్తున్నా, అదే అనుకోవాలి. ఆ విధంగా అనుకున్నట్లయితే అద్భుతాలు జరుగుతాయని నేను చెప్తున్నాను. మన మాస్టర్ గారు అమ్మపాట పాడమన్నారు, అమ్మపాట రేపటికి వాయిదా చేస్తున్నాం. రేపు ఖచ్చితంగా అమ్మపాట పాడి బయలుదేరుతాం. ఎందుకంటే ఇప్పుడు అమ్మపాట మీకు రక్తి కట్టదు. అందులో ఇంకో విషయం కూడా చెప్తున్నా, రేపు మహాసమాధి ఘట్టం ఉంది, నాకు వచ్చే ఘట్టం అది 42, 43, 44 అధ్యాయాలు. దయచేసి ఆ మహాసమాధి ఘట్టాన్ని మిస్ కావద్దని మనవి చేసుకుంటూ ఉన్నా. ఉదయాన్ని కాదు, మళ్ళా మార్చారు.